చైతు గురించి నాగార్జున అలా చెప్పేసరికి కన్నీళ్లు పెట్టుకున్న శోభిత ఏ భార్య అయినా కోరుకునేది తన భర్త విజయమే. తన భర్త సక్సెస్ అయ్యాడు అంటే ముందుగా సంతోషించేది కూడా భార్యనే. అయితే ఆయన సక్సెస్ వెనుక ఉన్న కష్టం గురించి విన్నప్పుడు ప్రతి భార్యకు కంటనీరు రావడం సహజమే. అయితే ఈ ఎమోషన్ కు వాళ్ళు వీళ్ళని తేడా లేదు, సెలబ్రిటీలకు సైతం తప్పదు. తాజాగా శోభిత తన భర్త చైతు పడిన కష్టం గురించి విని కంటతడి పెట్టింది. నాగ చైతన్య రీసెంట్ గా నటించిన తండేల్ మూవీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది. ఇక తండేల్ మూవీ సక్సెస్ తో మూవీ మేకర్స్ తండేల్ లవ్ సునామీ పేరుతో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జున చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇక పెళ్లి తర్వాత శోభిత కూడా చైతుతో కలిసి మొదటి సక్సెస్ మీట్ లో పాల్గొంది. ఈ వేడుకలో భాగంగా నాగార్జున తన కొడుకు సక్సెస్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం చైతు 2 ఏళ్లు కష్టపడినట్లు తెలిపారు. చైతు షూటింగ్స్ కి వెళ్తూ వస్తూ ఉండేవాడు. 2 ఏళ్లు కమిట్ అయ్యాడు. ఫుల్ గడ్డం జుట్టు, ఫేస్ మారుతూ వస్తుంది. ఏడా కష్టంగా ఉందా అంటే లేదు నాన్న బాగానే ఉందనేవాడు. ఒక రోజు షూటింగ్ ఎక్కడ అంటే సముద్రంలో అన్నాడు. ఎలా ఉంది అంటే చాలా కష్టంగా ఉంది అన్నాడు. ఆ జాలర్లు పడే బాధ నాకు కూడా తెలుస్తుందని చెప్పాడంటూ చెప్పుకొచ్చారు నాగార్జున. ఇక మామ నాగార్జున తన భర్త గురించి, అతని సినిమా కోసం పడిన కష్టం గురించి చెప్తుంటే కింద కూర్చున్న శోభిత ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకుంది. అయితే ఎన్నోసార్లు శోభిత చైతు గడ్డం చూసి ఎప్పుడు క్లీన్ షేవ్ చేస్తావని అడిగేదట. ఇక పెళ్లి పేట్ల మీదనే మా ఆయన్ను గడ్డం లేకుండా ఎప్పుడు చూపిస్తాడని అల్లు అరవింద్ ని అడిగిందట శోభిత. తండేల్ మూవీ రిలీజ్ అయిన రోజున చైతు నీకు నచ్చినట్లు కనిపిస్తాడని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారట. అయితే సినిమా రిలీజ్ అయినా కూడా చైతు ఇంకా గడ్డం తీయలేదు. ఈ సక్సెస్ మీట్ తో పాటు మరికొన్ని సెలబ్రేషన్స్ ఉన్నందుకు అవన్నీ అయ్యాక చైతు గడ్డం తీస్తాడని తెలుస్తుంది.